వెల్కమ్ బ్యాక్ టు అజయ్ బైక్ ప్రో యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు నేను 220Fకి అయితే బోరు హెడ్ టైమింగ్ చైన్ క్లచ్ ప్లేట్లు ఇవన్నీ చేంజ్ చేసేస్తాను. దానికి సంబంధించిన సామాన్ వచ్చేసి మనం తీసుకొచ్చినాం. 220F బోర్ కిట్ కొత్తది ఎంత ఉన్నదంటే 3,345 రూపాయలు అవుతున్నది. ఇక హెడ్ గ్యాస్ కిట్, బోర్ బ్యాగింగ్, అట్లనే మనం ఈ కార్బోరేటర్ రబ్బర్ ఉంటుంది కదా, ఇది కూడా మనం ఓపెన్ చేయగానే అయితే కొద్దిగా ఫెయిల్ అయిపోయింది. దాన్ని కూడా కొత్తది తీసుకొచ్చినాం. అట్లనే టైమింగ్ చైన్ తీసుకొచ్చినాం, క్లచ్ ప్లేట్ అసెంబ్లీ కూడా తీసుకొచ్చిన. మెయిన్గా ఇవి రెండు కొద్దిగా కాస్ట్ ఉంటాయి కాబట్టి వీటి అయితే మెయిన్గా రేట్ అయితే చెప్తాను. 16,7 రూపీస్ అయిందా, 1,607 రూపాయలు అవుతున్నది. మనం వాల్స్ కూడా చేంజ్ చేయాలి, కానీ వాల్స్ అయితే ప్రస్తుతానికి అవైలబుల్ ఇవ్వట. కొద్దిగా కరెంట్ పోయింది, చీకటిగా వీడియో కూడా రావచ్చు, కొద్దిగా మీరే అర్థం చేసుకోవాలి. ఇక మనం దీనికి ఇప్పుడు క్లచ్ ఓపెన్ చేసినాం, అట్లనే బోర్ కూడా ఓపెన్ చేసేసినాం. హెడ్ కూడా బోర్ కూడా మీకు చూపెడతా. మొత్తం కార్బన్ వచ్చింది, అట్లనే ఆయిల్ కూడా తాగుతుంది బండి. దీనికి బోర్ ఫిస్టిన్ కూడా చూడవచ్చు. మొత్తం అయితే ఘోరంగా ఖరాబ్ అయిపోయింది. లైన్స్ పడ్డాయి, ఇక్కడ చూడవచ్చు. లైన్స్ ఆయిల్ లేకుండా నడిపితే ఇటువంటి ప్రాబ్లం అయితే వస్తాయి. దీనికి చూడవచ్చు, ఇంత పెద్ద బండి నడిపినప్పుడు ఖచ్చితంగా ఆయిల్ అనేది మెయింటైన్ చేయాలి. లేకపోతే ఇక్కడ అయితే కంప్లీట్ డేంజర్ అయిపోయింది. ఫిస్టిన్ మొత్తం లైన్స్ పడి కట్టింగ్ అయిపోయింది. ఆల్రెడీ ఒకసారి ఆయిల్ లేకుండా నడిచినట్టున్నది, తర్వాత ఆయిల్ పోసినట్టున్నారు. బోర్ కూడా గీతలు పడ్డాయి కంప్లీట్గా. మనం దీన్ని అయితే కొత్తది అయితే బోర్ కిట్ వేసేస్తాం. క్లచ్ బెల్ పెట్టేసినాం కంప్లీట్. ఇది ఏంటి సింపుల్ ఉంటుంది. ఏంటిదంటే మనం మెయింటెనెన్స్ చేయకపోతేనే ఖరాబ్ అవుతాయి. ఖచ్చితంగా ఆయిల్ మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్ చేసినట్టయితే ఈ బండికి ఇంతగానో ప్రాబ్లం రాదు, ఇంత పెద్ద ఖర్చు ఉండదు, టైం వేస్ట్ ఉండదు. అందుకే మీరు ఖచ్చితంగానైతే టైం టు టైం అయితే ఆయిల్ చేంజ్ చేసుకోండి. వచ్చేసి క్లచ్ ప్లేట్ అసెంబ్లీ దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. ఇదైతే కొత్తది వేసేస్తాను, ఎందుకంటే మీకు తెలుసు, నేను ఆల్రెడీ చాలా వీడియోలలో చెప్పిన. ఈ పల్సర్ 220 కానీ 150 కానీ NS 200 మన ఇంకోటి ఏంటిది KTM, ఇవన్నీ కొద్దిగా 150cc ఉన్న ఏ బండ్లు, ఆ పైన బండ్లు అయినా కానీ మన అసెంబ్లీ అనేది చేంజ్ చేసుకుంటే 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓన్లీ సింగిల్ ప్లేట్స్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ ప్లేట్స్ అనేది ఆల్రెడీ క్లచ్ వీల్, క్లచ్ అబ్బు మనం పాత చేసేద్దాం. స్టీల్ ప్లేట్లు, క్లచ్ ప్లేట్లు కొత్త చేసేద్దాం. ఇది ఏమవుతుందంటే ఆల్రెడీ ఇది నడిచి అరిగిపోయి ఉంటుంది. మళ్ళీ మనం దానికి క్లచ్ ప్లేట్లు వేసి, స్టీల్ ప్లేట్లు వేసి జుగాడి చేస్తాం. ఈ జుగాడి చేస్తే ఏమవుతుంది, పెద్ద బండ్లు ఏంటిదంటే కొద్దిగా ఎక్కువ రబ్బింగ్ అయ్యి క్లచ్ ప్లేట్ల మీద వెయిట్ పడితే తొందరగా పోతే మళ్ళీ పికప్ ఉండదు, మళ్ళీ డబల్ పని, డబల్ ఖర్చు. ఇప్పుడు దీనికి 1,600, అవి కొంటే ఒక 1,000 రూపాయలు అవుతాయి. మళ్ళీ ఆయిల్ చేంజ్ చేయాలి, మళ్ళీ క్లచ్ కవర్ ప్యాకింగ్ చేయాలి, మళ్ళీ ఇప్పాలి, మళ్ళీ ఇవన్నీ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఈ ఖర్చు ఆ ఖర్చు మొత్తం చూసుకుంటే 3,000 దాటిపోతుంది. దానికన్నా మనం ముందే అసెంబ్లీ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది, కస్టమర్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇట్లా కాకుండా జుగాడ అనేది ఈ బండ్లకి వేయద్దు. జుగాడ ఎప్పుడు వేయాలి, మన దగ్గర ఇక కాదు, మనతోటి కాదు అన్నప్పుడు జుగాడి వేయాలి. దొరకలేదు ఐటమ్ అన్నప్పుడు జుగాడి వేయాలి. కానీ మంచిగా ఉన్నది ఇప్పుడు దొరుకుతుంది, ఐటమ్ దొరుకుతుంది, మంచిగా ఉన్నది అన్నప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ వేసేయాలి, అసెంబ్లీ వేసేయాలి. నా పాయింట్ ఆఫ్ ఏంటిదంటే ఈ ఒరిజినల్ అసెంబ్లీ డైరెక్ట్ వేసేస్తే మంచి లైఫ్ ఉంటుందని. అందరికీ నచ్చకపోవచ్చు, కొంతమంది అంటారు, అన్న ఇవి డైరెక్ట్ వేసుడు ఎందుకు, ప్లేట్లు అవి వేసుకుంటా అంటే, ఇక ఇంత మంచిగా వివరించి చెప్పిన తర్వాత కూడా వేసుకుంటా అంటే వేసుకోవచ్చు, దానిలో నా అభ్యంతరం ఏం లేదు. కానీ నాకు తెలిసిందైతే చెప్తానా. దీన్ని మంచిగా ఫిడ్ చేసి చూపెడతా ఇప్పుడు, ఎందుకంటే ఒకటి సింగిల్ చేయితోటి దీన్ని ఇట్లా సెడి చేసుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఓకే, సెడి చేసేసిన. ఇంకొకటి ఏంటిదంటే ఈ పల్సర్ 220 కానీ 150 కానీ NS కానీ కొన్ని బండ్లు ఉంటాయి, వాటికి ఈ క్లచ్ నట్ అనేది ఉల్టా ఉంటుంది. ఉల్టా అంటే ఎట్లా అంటే టైట్ చేస్తే లూజ్ అవుతుంది, లూజ్ చేస్తే టైట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి అనేది ఎగ్జాంపుల్ చెప్తా. ఇది క్లచ్ నట్టు, దీన్ని 100% బిట్తో తిప్పితేనే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. బిట్ లేకుండా తిప్పినాం అనుకో ఖరాబ్ అవుతుంది, క్లచ్ ప్లేట్లకు వాటికి కూడా డ్యామేజ్ అవుతుంది. దీని మీద లైన్ కనబడుతుంది కదా, ఇట్లా సింగిల్ లైన్, ఈ లైన్ ఉంటే ఆ క్లచ్ నట్ అనేది అంటే రివర్స్, అంటే టైట్ చేస్తే లూజ్ అవుతుంది, లూజ్ చేస్తే టైట్ అవుతుంది అని ఉంటుంది. దీన్ని కరెక్ట్ పర్ఫెక్ట్గా మనం చూసుకోవాలి. కొంతమంది అరే లూజ్ అయితే లేదు ఏందని టైట్ చేస్తూ ఉంటారు,
అది ఇంకా ఓవర్ టైట్ అవుతుంది. వాళ్ళు టైట్ చేస్తా అంటే లూజ్ అవుతుంది, లూజ్ చేస్తే టైట్ అవుతుంది అని అర్థం కాక లూజ్ చేస్తూ ఉంటారు, అది టైట్ అవుతూ ఉంటుంది. తెలియక అంటే నేను ఈ కంప్లైంట్ అనేది నా ఏజ్కు తక్కువనే కావచ్చు, కానీ నేను కొంతమంది దగ్గర ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన అంటే నా ఎక్స్పీరియన్స్ తోటి నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మీతోటి. నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, చాలా బండ్లు చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇది మెకానిక్లకు అయితే కాదు, ఓన్లీ మా కస్టమర్లకి. మెకానిక్లకు ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. దీన్ని ఎప్పుడన్నా మీరు ఇటువంటి జుగాడు ఇంటికాడ వేద్దాం అనుకుంటే ఇది గుర్తుపెట్టుకోరి, ఈ నట్టు మీద లైన్ ఉన్నదంటే ఖచ్చితంగా ఇది టైట్ చేస్తే లూజ్ అవుతుంది, లూజ్ చేస్తే టైట్ అవుతుంది అని. ఇది ఒకటైతే అర్థం చేసుకుంటే మీరు ఆల్మోస్ట్ క్లచ్ ఇప్పినట్టే. అట్లానే వైబ్రేషన్ గేర్ ఉంటుంది, దీనికి పుల్లర్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి కూడా సెట్ చేయచ్చు. ఇది ఓపెన్ చేస్తే ఎట్లా సెట్ చేయాలనే దానికి ఒక సపరేట్ తర్వాత వీడియో చేస్తా. ఇది దీనిలో వేసుడు అంటే ఇప్పుడు నాతోటి కాదు, దాన్ని సపరేట్ వీడియో చేసి ఆ వైబ్రేషన్ గేర్ ఎట్లా సెట్ చేయాలనేది కూడా చెప్తా. మీరు ఒకవేళ ఇంటికాడ ఇస్తే ఆ వైబ్రేషన్ గేరు ఆ సెట్టింగ్ అవుట్ అయిపోతుంది. దానికోసం కూడా ఈ పుల్లర్ కావాలి. ఈ పుల్లర్ లేకుంటే కొద్దిగా చేసుడు కష్టమే, ఎందుకంటే మనం చేతితోటి ఇక్కడ సెట్ చేసి లోపల పెట్టరాదు, దానికి పుల్లర్ కావాలి. ఇంకేమన్నా ఆల్మోస్ట్ ఒక క్లచ్ బిట్టు ఈ పుల్లర్ ఉంటే ఆల్మోస్ట్ క్లచ్ ప్లేట్లు వేసుకోవచ్చు. ఇక బోర్ కిట్ అనేది దాని గురించి ఎక్కియంగానైతే సపరేట్ చెప్తా. దీనికైతే ఫిస్టిన్ ఎక్కించిన ఆల్రెడీ. దీంతో పాటు ఏంటిదంటే బెనిఫిట్, మన హోండా, హీరో, యమహా ఇవన్నిట్లల్లో మనం ఈ రింగులు అనేది సపరేట్ వేసుకోవాలి. కాకపోతే మనకు బజాజ్లో ఏంటిదంటే ఆల్రెడీ బోర్ ఫిస్టిన్ తీసుకుంటే దీనిలోనే ఫిక్స్ చేసి వస్తాయి, అంటే కంపెనీ నుండే ఫిక్స్ చేసి వస్తాయి. మనం డైరెక్ట్ ఎక్కించుకున్నాడే ఈ పిన్ అనేది లాగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బోర్ కిట్ వచ్చేసి ఇట్లున్నది. దీన్ని చూడవచ్చు లోపల ఎట్లుంటుంది స్మూత్, మనకు లైన్స్ పడితే ఎట్లుంటుంది అనేది కూడా ఇంతకుముందు చూపెట్టిన దానికి దీనికి డిఫరెంట్ ఏంటిది అనేది. కంప్లీట్గా అయితే దీన్ని డైరెక్ట్ ఎక్కించుకుని కూడా ఉంటుంది, ఏముండదు. టైమింగ్ చైన్ కూడా మనం ఆల్రెడీ వేసేసిన, క్లచ్ కూడా ఫిట్ చేసేసిన. ఇక బోర్ అనేది ఫిట్ చేసుకొని నెక్స్ట్ వాల్స్ వేసుకుంటే దీని వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనం 220 పల్సర్ అయితే బోరు హెడ్ మొత్తం కంప్లీట్ చేసిన. దీని హెడ్కి సంబంధించిన వీడియో పెట్టలే, ఎందుకంటే ఇంతకుముందు హెడ్ వర్క్ ఎట్లా చేస్తారు, వాల్స్ అనేది ఎట్లా చేస్తారు అన్న కొన్ని వీడియోస్ పెట్టిన. అప్పుడు అయితే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే ఇక ఎప్పటిదే పెట్టిన వీడియో మళ్ళీ పెడితే బోరింగ్ ఉంటుంది. అందుకోసం అయితే నేను ఆ వీడియో పెట్టి దీనికి కంప్లీట్గా మనం కొత్త బోర్డుకి వేసినాం, వాల్స్ వేసినాం, టైమింగ్ చైన్, క్లచ్ ప్లేట్లు, హెడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయితే దీనికి ఏమేమి పడతాయో మొత్తం అన్నీ అయితే చేంజ్ చేసేసినాం. కంప్లీట్గా చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు బీటింగ్ ఎట్లున్నాయని ఒకసారి అయితే వినండి మీరు. ఇది వచ్చేసి ఇంజన్ బీటింగ్ అన్నట్టు. ఫుల్ రేంజ్ చేసినా కానీ ఒకటే రేంజ్లో ఉంటుంది. కొద్దిగా వాల్స్ సెట్టింగ్ కాకపోతే కొన్ని బండ్లు ఏమవుతాయంటే ఇట్లా రేజ్ అయ్యి సడన్గా డౌన్ కాదు. మనం కంప్లీట్గా అయితే దీన్ని చేసేసినాం. వర్క్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.